'రాజధాని ఫైల్స్' అనే చిత్రం ట్రైలర్ చూపిచ్చారండి మొన్న. ఈ రాజధాని గురించి పేరు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదంట ఈ గవర్నమెంటు. ఇక్కడ ప్రతి నిమిషం, ప్రతి నిమిషం రాజధానికి భూములిచ్చినోడిని ప్రతి నిమిషం, నిమిషం నిమిషం అనేక బాధలు పెట్టారు 4 సంవత్సరాల నుంచి గూడా. ప్రతి విషయం ఈ సినిమాలో 'రాజధాని ఫైల్స్' అనే సినిమాలో ఉన్నారు. వారు పేరు పట్టుకోవడానికి అవకాశం గూడా ఇవ్వకుండా ఇక్కడ తీసిన నిర్మాతలకి, దర్శకులకి మరి వారైతే 'యాత్ర 1', 'యాత్ర 2' ట్రైలర్ యేసుకున్నారు. 'యాత్ర 2' మొన్న ట్రైలర్ కూడా వచ్చిందండి. మరి మీ మీ నాన్నగారిదైతే పదే పదే 2 రకాలుగా, 3 రకాలుగా మరి విషయాన్ని జనానికి, ప్రజలకి మా నాన్నగారు ఇంత సేవ చేశారని ప్రజలకు తెలియాలని 'యాత్ర 1' సినిమా తీసి మరి జనాల్లోకి పోయి ఓట్లు అడిగి ఏయించుకొని ఈరోజు గద్దెనెక్కారు మీరు. మరి రాజధానిలో నేను ఆ రోజేమో అధికారంలో ఉన్నప్పుడేమో రాజధానిలో ఇంకేముంది, నేను ఇల్లు కట్టుకున్నాను, రాజధానిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. అదే రాజధానిలో 4 సంవత్సరాల నుంచి దమనకాండ చేస్తున్నారు. ఆ దమనకాండని ప్రజలకు తెలియజెప్పాలని కొందరు ముందుకొచ్చి సినిమాని నిర్మించి ట్రైలర్ చూపిచ్చారు. వేల మంది చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు, అరుణాంధ్రప్రదేశ్ అని ఇంకా పేరు మార్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించారు మీరు. ఇప్పుడు అనేక ఇబ్బందులు కలిగించిన ప్రతి విషయం గూడా అక్కడ మేమెంత ఇబ్బందులు పడ్డాము, మమ్మల్ని ఇళ్లలోంచి రానీయకుండా, మమ్మల్ని డొక్కల్లో కొట్టి, మమ్మల్ని లేడీ పోలీసుల చేత, మగ పోలీసుల చేత ఏ విధంగా అయితే మమ్మల్ని హింస పెట్టారో ప్రతిదీ దాంట్లో చూపిచ్చారు. అనేక ఇబ్బందులు, ఏ ఇబ్బందులైతే మమ్మల్ని కలిగించారో ప్రతి ఇబ్బందిని దాంట్లో చూపిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ 5 కోట్ల ఆంధ్రులు గాక దేశంలో మొత్తం ప్రతి ఒక్కరూ ఈ రాజధాని సినిమా కోసం చూస్తున్నారు. అలాగే చూస్తారు గూడా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పేరు మార్చినంత మాత్రాన అది బయట జనాలకి వెళ్ళదు అనుకుంటుంది. కానీ పేరు మార్చినంత మాత్రాన ఏం ఉపయోగం, మీరేదో మమ్మల్ని అణిచివేతతో చేయాలనుకుంటున్నారు. కానీ అణిచివేత వల్ల ఏది సాధ్యం కాదు. ఎప్పటికైనా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు. అణిచివేతతో ఎక్కడైనా సరే ఆపేద్దాం అనుకుంటున్నారు. ఈరోజు సర్పంచులు కూడా రక్తం నెత్తురు ఓడిలాగా అసలు వాళ్ళని పోలీసులతో లాఠీ చార్జ్ చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు. అలాగే ఎప్పుడైనా సరే మనం ఎంత కిందకి నొక్కాలనుకుంటామో, రాజధాని రైతులనే కాదు, అంగన్వాడీలనే కాదు, యువతనే, ఉద్యోగాలు లేని యువతనే కాదు, ఎవరినైనా సరే ఎంత అణగదొక్కాలనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు అంతకు రెండింతలు ప్రజలు రేపు ఓట్లతో బుద్ధి చెప్తారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించి ఇక్కడ సాధక బాధలు ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ దాంట్లో నిజం దాగి ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరి కంటికి కట్టినట్లుగా చూపించారు ఇక్కడ జరిగిందంతా. ప్రతి ఒక్కరూ ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేసి ఈ రాష్ట్ర రాజధానికి తోడుగా నిలిచి ఆ దర్శక నిర్మాతలకు కూడా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. బిల్డ్ అమరావతి. 'రాజధాని ఫైల్స్' అనే మూవీ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది చాలా తక్కువ టైంలో ఎక్కువగా ప్రజలకు రీచ్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం వారు ఈ 'రాజధాని ఫైల్స్' అనే యొక్క పిక్చర్ మీద నిర్మాతలు రవిశంకర్ గారు, డైరెక్టర్ భానుశంకర్ గారు ఈ సినిమాని తీయటం జరిగింది. ఈ సినిమా మీద ఇప్పుడున్నటువంటి అధికార పక్షం వారు ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, సినిమాల ద్వారా ఏదో చూపిస్తున్నారు అనే తప్పుడు ప్రచారానికి ఇప్పుడున్న అధికార పార్టీ నుంచి మాటలు వినిపిస్తున్నాయి. సినిమా అనేది జనానికి సమస్యను ఉన్నట్లు తెలియజేసే సినిమాలు, రియల్గా ఏం జరుగుతుంది అనే దాన్ని వెలుబుచ్చే సినిమాలు. సినిమా పేరు సైతం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అధికార పక్షం వాళ్ళు ఓదార్పు యాత్రలను చేశారు, ప్రజలను నమ్మబలికిచ్చారు, అధికారంలోకి వచ్చారు. అందులో యాత్ర అనే మాట ఉందిగా, మీరు మొదలుపెట్టింది ఓదార్పు. మరి 'యాత్ర 1', 'యాత్ర 2' అని సినిమాలు తీశారుగా. అంటే అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏ విధంగా అయినా సరే దాన్ని అమలు చేసుకుంటాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సమస్యను వెలిబుచ్చినందుకు ఈ నిర్మాతలకో, డైరెక్టర్లకో ఏదో రకంగా ఒత్తిడికి గురి చేయటం, దీన్ని తెలియజేయకూడదు ప్రజలకి అనుకుంటున్నారు. ఈ సినిమాలో వాళ్ళు మాకు విడుదల చేసిన ట్రైలర్ను బట్టి మేము చూస్తే ఇక్కడ ఉన్న రాజధాని రైతులుగా కానీ, మహిళలుగా కానీ మా బాధలే వాళ్ళు వెలిబుచ్చినట్టు మాకు అనిపిస్తుంది. మమ్మల్ని మేము చూసుకుంటున్నాం దాంట్లో, ఎందుకంటే అది వాస్తవ పరిస్థితి. అయితే ఈ వాస్తవ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రభుత్వం వారికి ఏంది బాధ? వాస్తవాలు వీళ్ళు చూపిస్తున్నారు, మీకేంటి బాధ? మీరు బాగా చేశారు కదా, 99% హామీలు అమలు పరిచిన వాళ్ళు కదా. ప్రజలు దీన్ని చూసి ఎందుకు వాళ్ళ బాధల్ని ప్రజలు తీసుకుంటారు? ఇది నిజం కదా అని మీరే భుజాలు తొడుగుకుంటున్నారు, మీరే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడుతున్నప్పుడే తెలిసిపోతుంది ప్రజలకి ఇది నిజం, ఇది వాస్తవం అని. మేము జరిగిందని చూపించారు వాళ్ళు. అటు నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ ఎలాంటి భయం లేదు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఈ రాజధాని
లో జరుగుతున్న విషయాన్ని వాళ్ళు పేరు మార్చుకోమన్నా పేరు పెట్టడానికి వీల్లేదని అబ్జెక్షన్స్ చెప్పినా అమరావతి అన్న ఐరావతి అయినా ఏదైనా పేరు మార్చే విషయాన్ని తెలియజేయడమే చిత్రం కదా. కాబట్టి ప్రజలు దీన్ని తప్పకుండా ఆదరిస్తారు. దాంట్లో మా సాధక బాధకాలు, మా కన్నీళ్లు, మేము పడ్డ వేదన, ప్రభుత్వం మమ్మల్ని పెట్టిన హింసలు, మా మీద జరిపిన దాడులు, మేము ఏ విధంగా భూములు రాష్ట్రానికి రాసిచ్చి నష్టపోయాం అనే విషయం, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాష్ట్రానికి భూములు ఇచ్చిన చరిత్ర ఇది ప్రపంచంలోని చరిత్ర. దాన్ని తెలియజేసినందుకు నిర్మాతకి, దర్శకుల వారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 5 కోట్ల ఆంధ్రకు కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం, దాంట్లో సినిమానే అనుకోవద్దు దయచేసి. దాంట్లో ఇక్కడ జరిగిన పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించి దాంట్లో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకొని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎంత నీచానికి ఒడిగడుతుంది, ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు సినిమాలో పేరు మార్చి అరుణాంధ్రప్రదేశ్గా చూపించారు. ఇక అరుణాంధ్రప్రదేశ్ కాదు, ఇది అగ్ని జ్వాలలై మండిపోయిద్ది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇక్కడ ఏమీ ఉండదు, సర్వనాశనానికి వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి సినిమా ద్వారా మా యొక్క బాధల్ని, మా ఇక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయబోతున్నటువంటి నిర్మాతలకి, దర్శకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై అమరావతి. తారీఖు ఫిబ్రవరి 2024 ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక నాశనం అవడానికి, ఇతని ఈ యొక్క అధికార పతనానికి మొదటి స్టెప్ పడిందని అనుకుంటున్నానండి. రాజధాని ఫైల్స్ అనే మూవీ ద్వారా అమరావతిలో రాజధాని రైతులు, రైతు మహిళలు, రైతు కూలీలు పడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ సినిమాలో భాను గారు దర్శకత్వంలో చాలా బాగా చేసినట్టు కనపడుస్తూ ఉంది. అలానే ఏదైతే ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది వారిని కూడా ఇమిటేట్ చేస్తూ ఈ సినిమా తీయడం చాలా బాగుందండి. ఇప్పటికైనా ఈ సినిమా చూసైనా సరే వీళ్ళకి మనం చేసింది ఇంత దుర్మార్గమా అని చెప్పి తెలుసుకుంటారని చెప్పి నేనైతే ఊహిస్తున్నాను. ఎందుకంటే తెలుగు వన్ వారు చేస్తున్నటువంటి కంటమినేని రవిశంకర్ గారు నిర్మిస్తున్నటువంటి సినిమాలో చాలా అనేక అద్భుతమైన ఘట్టాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ట్రైలర్ ద్వారా. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క సినిమా చూసైనా సరే ఈ ప్రభుత్వంలో చిన్న కదలిక, అంటే ఏమి లేదు, మనం చేస్తుంది ఇంత దుర్మార్గం, ఇంత అక్రమమా అని చెప్పి తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటారు. కల్పితాలు ఏమీ లేవండి, కల్పితాలు లేవు. అంతా కూడా యథార్థ ఘటన ఆధారంగానే తీసిన సినిమా అండి ఇది. ఖచ్చితంగా షూటింగ్ కూడా మా ప్రాంతంలోనే చాలా రోజులు జరిగింది. మేమందరం కూడా దగ్గర ఉండి షూటింగ్ కూడా చూసాము. అప్పుడు కూడా మేము చూసాం కదా. ఖచ్చితంగా ఇదంతా కూడా యథార్థ ఘటనల ప్రకారమే వచ్చింది. ఏది కూడా కల్పితాలు ఏం లేవండి. దాని తగ్గట్టుగా క్యారెక్టర్లుగా ఏమన్నా పెట్టుండొచ్చాము కానీ సినిమాటిక్గా. కానీ ఎటువంటి వీటిలో నాకు తెలిసినంత వరకు నేను చూసిన ట్రైలర్లో అయితే మాత్రం ఎటువంటి కల్పితాలు లేవు. ఖచ్చితంగా అన్నీ కూడా యథార్థ ఘటనలే ఉన్నాయని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇంకా ఈ యొక్క రాజధాని పరిరక్షణ కోసం మా మహిళలు చేసిన త్యాగం అనాలో దాన్ని ఏమన్నారో నాకైతే తెలియదు కానండి. వాళ్ళు పడిన బాధలు వర్ణాతీతం. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా యథార్థంగా జరిగిన ఘటనలే. ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాము. అలానే మేము చేస్తున్న మహాపాదయాత్ర విషయంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఎంత దారుణంగా ప్రవర్తించారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా మమ్మల్ని ఉండటానికి కూడా రోడ్లెంబడి కూడా టెంట్లు వేయించుకోకుండా కొన్ని సందర్భాల్లో రోడ్ల మీద కూర్చొని భోజనాలు చేసి మేము పాదయాత్ర చేశాము. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క సినిమాలో ఉంటాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ యథార్థ ఘటనలు అండి. ఈ యథార్థ ఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశారు. అలానే మరీ ముఖ్యంగా ఇక్కడ కొన్ని సందర్భాల్లో మహిళలని రోడ్ల మీద లాక్కెళ్ళి మగ పోలీసులు కూడా అంత దారుణంగా ప్రవర్తించి, మగ పోలీసులు కూడా ఆడవారి మీద చేతులు వేసి అంత దారుణంగా ప్రవర్తించారు. అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. అవన్నీ కూడా సినిమాలో ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫైల్స్ అనే మూవీ ఈరోజు ప్రీ రిలీజ్ చేయబడింది. మరి ఈ సినిమాకి 4 మిలియన్ వ్యూస్ అనేది వచ్చింది. మరి ఈ సినిమాలో ఎటువంటి మరి కల్పితాలు కానీ కథనాలు కానీ లేవు. ప్రతి ఒక్క సంఘటన కూడా యథార్థమైనటువంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అభూత కల్పన అనేది కాదు, ఇది వాస్తవం. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరికితే ఈ థియేటర్లలో జరిగేటటువంటి ఈ సినిమాకి మరి ఈ సినిమా మీద జరిగినటువంటి అంత అవగాహన అనేది ప్రజలకు వస్తుంది. అమరావతి ఉద్యమం మీద కానీ మరి రాజధాని మీద కానీ నిజాలు అనేది ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ సినిమా ద్వారా. మేము 3 ఎకరాలు ఇచ్చామండి. రాజధానికి భూమి ఇచ్చాము. కానీ ఏ రోజు కూడా మాకు కౌళ్ళు సరిగ్గా ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా మేము పోరాడితేనే వచ్చింది. మరి ఈ సంవత్సరం కౌళ్ళు అనేది అసలు ఇవ్వలేదు. ఈ కౌళ్ళు వేయకుండానే మరి మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నీ కూడా మాకు తీరేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఏదన్నా అమ్ముకోవాలన్నా కూడా ఈ రోజు రేట్లు లేనటువంటి పరిస్థితి, రిజిస్టర్ అవ్వనటువంటి పరిస్థితి, భూములు కూడా ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వలేదు.
అమరావతి మరి ఈ ఈ సంఘటనలు కూడా అమరావతి రాజధాని ఫైల్స్ అనేది సినిమాలో తీయబడింది. మరి ఇదంతా ప్రభుత్వానికి మరి రిలీజ్ చేస్తే ఈ సినిమాని ఈ ప్రభుత్వం థియేటర్లు దొరికి మరి రిలీజ్ చేస్తే గనక ప్రజలకి అవగాహన అనేది రాజధాని మీద వస్తుంది. అమరావతి ఉద్యమం మీద అవగాహన వస్తుంది. దీనిలో ఎటువంటి కల్పితాలు, అభూతాలు ఏమీ లేవు. ఇది వాస్తవం.